శ్రోతలకు నమస్కారం. కథా సమీరానికి స్వాగతం. శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం వినబోతున్నారు. మొక్కపాటి నరసింహశాస్త్రి గారు అక్టోబర్ 9, 1892లో మొగల్తూరు గ్రామంలో జన్మించారు. మచిలీపట్నంలో విద్యాభ్యాసం చేసి ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని గాంధీగారి అడుగుజాడల్లో జైలు జీవితం కూడా గడిపారు. వీరు రచించిన బారిస్టర్ పార్వతీశం విశేషమైన ప్రజాదరణ పొందిన నవల. 1924లో ఈ నవలను తొలిసారిగా ముద్రించారు. నవల ప్రారంభిస్తున్నానండి. మాది మొగల్తూరులేండి. మొగల్తూరు అంటే ఏమనుకుంటున్నారు? చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. అక్కడ కోట బురుజులు, విశాలమైన గోడలు చూస్తేనే ఎంత పెద్ద పట్టణమో, ఎంత ప్రసిద్ధమైనదో, ఎన్ని యుద్ధాలు చూసిందో, ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకుని రాసినవాడెవడూ లేడు. కానీ నిజంగా మంచి చరిత్రకారులు ఎవరన్నా ఇక్కడ కూర్చుని ఈ చరిత్ర రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో, పడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో. ఇవన్నీ సరిగ్గా అవగాహన చేసుకుని వ్రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర, మొగల్తూరు రాజుల పరాక్రమం, వారి రాజ్యాంగ పద్ధతులు, వారు చేసిన ధర్మములు ఎన్నెన్ని బయటపడేవో. మా నరసాపురం తాలూకా అంతా ఎంత సంతోషించి ఉండేదో. నేటికి మా రాజుల అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తేనే కానీ ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలకు తెలుసునా? అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతుల్లో ఉంది అంటే ఆనాడు వారెంతటి వారో ఊహించుకోవచ్చు. ఆ ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణం. మా ఇంటి పేరు వేమూరివారు. వేమూరివారు కూడా మొగల్తూరు పాలకుల్లో పుట్టినవారే. ఆ ఆస్థానములో పేరుగన్న విద్వత్ కుటుంబం మాది. ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో, ప్రభువులందరినీ మంచి మార్గాన నడిపించడంలో, వారి చేత దానధర్మాలు చేయించడంలో, బీదసాదులను కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సాయపడ్డారు. ఇప్పటికీ వారి మీద మాకు, మా మీద వారికి ఎంతో గౌరవము, అభిమానము, ఆదరమును. వారికి ఏ విషయంలో, శాస్త్ర విషయంలో కానివ్వండి, లౌక్యంలో కానివ్వండి, ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రబండి వేసుకుని మా తాతగారి వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమునందు కూర్చుని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకుని సెలవు తీసుకుని వెళ్ళేవారని చాలామంది చెప్పగా విన్నాను. అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు. ఇక నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటూ ఉండేవారు. సరే, దానికేంలేండి, అది ఎప్పుడో జరగబోయే సంగతి. నేను చిన్నప్పుడు 5, 6 క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను. మా గురువుగారికి అక్కడ ఎంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు. నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు బాగా జ్ఞాపకం. 4వ క్లాస్ అయిన తర్వాత నన్ను చదువుకి నర్సాపురం పంపవలనని మా నాన్నగారు ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపవద్దని, నాకు భోజన సదుపాయం బాగుండదని మా అమ్మ పట్టుబట్టడం చేతను మరో 2 ఏళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను. మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచి వెళ్ళడం అంటే నాకు ఏదో బెంగ, భయము అనిపించేది. ఇక్కడ నాకు బోలెడంతమంది స్నేహితులు. వాళ్ళందరికీ నేనంటే ఇంత అని చెప్పలేని అభిమానం. ఏంరా పార్వతీశం, నువ్వు వెళ్ళిపోతే ఎలాగరా? నిన్ను విడిచి మేము ఉండలేవురా, మేము నీతోటే వచ్చేస్తాం అనేవారు. నేను నవ్వుతూ, 7 సార్లేండి, నోరు మూసుకు చదువుకోండి, ఇక్కడే వెర్రిమొర్రి వేషాలు వేయకండి. నేను నర్సాపురం నుంచి పై చదువులకి ఏ రాజమండ్రియో మద్రాసో వెళ్తాననుకోండి, అక్కడికి మీరు ఎలా రాగలరు? ఎవరుండే చోట వాళ్ళు ఉండాలి కానీ అందరూ అన్ని చోట్లకి ఎలా వెళ్ళగలరు అంటే, ఎందుకు రాలేవేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నీ మొహం, ఏమాత్రం వస్తావో నేను చూస్తాను. నేను అమాంతం ఈ కాలువలోకి దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈదుకెళ్తాననుకో, చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువ వైపు పరిగెత్తాను. వద్దురా బాబు, వెళ్ళకురా, వాడు ఊరికనే అన్నాడు కానీ నీతోటి పందెం వేసి ఎవరు గెలవగలర్రా అన్నా వినిపించుకోకుండా నేను కాలువ దగ్గరికి పరిగెత్తాను. వారందరూ నా వెనకాలే పరిగెత్తుకొచ్చి నేను నీళ్లలో దిగిపోతుంటే నన్ను గట్టిగా పట్టుకుని, వద్దురా బాబు, నీతో మాకు పందెమేమిటి? నీ సంగతి వేరు, మా సందర్భమే వేరు. ఈ పందెం కోసం నువ్వు నీళ్లలోకి దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు. ఇక ఊళ్ళో బతకనివ్వడురా, రా పోదాం ఇంటికి అని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్ళినట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకువెళ్ళి మా ఇంటి దగ్గర దిగబెట్టారు. వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం. వాళ్లకే కాదు,
ఊళ్ళో అశేష జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం. ఏ ఆటలోకి వెళ్ళినా నేనే గెలుస్తుండేవాణ్ణి. ఏ జామ తోటల్లోకో ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడి యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోలెడన్ని కాయలు కోసిచ్చేవారు. నా తోటి కుర్రాళ్ళు ఎవరైనా పొరపాటున ఒక్క కాయ కోసుకోబోతే హడలుగొట్టి పంపేసేవారు. ఇలా మగాళ్లే కాదు, ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంత ముద్దో. ఇప్పటికీ తలుచుకుంటే సిగ్గుగా ఉంటుంది. నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్ళేటప్పుడు నన్ను ముద్దు పెట్టుకుని మరీ వెళ్ళేవారు. నాకెంతో అసహ్యంగాను చిరాగ్గాను ఉండేది. నేనోసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను కూడాను. ఏమిటమ్మా అసహ్యంగాను, వీళ్ళందరూ నన్ను ఇలా ముద్దులు పెట్టుకోవడం నాకేం నచ్చలా. నేనేమన్నా ఆడపిల్లని అనుకున్నారా ఏమిటి? ఇలా అయితే నేను ఇంకసలు వచ్చే ఏడు పుట్టనే పుట్టను. నువ్వు పుట్టినరోజు చెయ్యవద్దు. నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా? అందులోనూ ఈ ముసుగుమామలందరూ కూడా నన్ను ముద్దు పెట్టుకుంటారేమిటి? వాళ్ళు మడిగా ఉండద్దు అన్నానోసారి. మా అమ్మ వాళ్ళు విరగబడి తెగ నవ్వి మరీ ముద్దు పెట్టుకున్నారు. నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతూ ఉండేవి. మొదటి భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.